హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫుల్ టేస్టీ మటన్ కర్రీ, ఫుల్ గ్రేవీతోని ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఉల్లిగడ్డలు టమాటాలతోనే మంచి సూప్ వచ్చేటట్టు ఫుల్ టేస్టీ మటన్ కర్రీ నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నాను. 1 kg మటన్లోకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వీటిని 5 తీసుకోవాలి. 1 స్పూను సాజీరా, 1 స్పూను ధనియాలు వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 5 టమాటాలు, 5 ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిర్చీలు వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. 2 మెంతి కట్టలు, 1 కొత్తిమీర కట్ట, 1 ఉల్లిగడ్డ తరిగి పక్కన తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 3 పావుల నూనె తీసుకున్నాను. ఉల్లిగడ్డలతో పాటు మెంతి కూరను నూనెలో ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ని వేయాలి. మటన్ నూనెలో ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ముక్కలు చిన్న సైజులో వస్తాయి. ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చీల పేస్ట్ వేయాలి. దీన్ని నూనెలో బాగా ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మనం మూత తెరిచి చూస్తే ఉల్లిగడ్డ పూర్తి స్థాయిలో మొత్తం ఉడికిపోయింది. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి వేసి దీన్ని కూడా ఒక 5 నిమిషాలు నూనెలోనే ఉడికించి మూత పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా జ్యూస్ని వేసేద్దాం. సాల్ట్ వేసాక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ కొంచెం లూజ్గా అవ్వడానికి కొన్ని వాటర్ పోసాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయ్యేదాకా ఉడికించండి. మటన్ ఉడికిపోయింది. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. చూశారు కదా, ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ టమాటా అండ్ ఆనియన్స్తోని ఎంత గ్రేవీ చిక్కగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్ వ్యూవర్స్.